దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్తో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు సూచీలపై పెను ప్రభావం చూపుతున్నాయి. దీంతో మార్కెట్లు కుప్పకూలాయి. 2300 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 700 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయినట్లు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా ఆర్థిక మాంద్యం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు సూచీలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో మార్కెట్లు కుప్పకూలాయి. 2300 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 700 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా ఆర్థిక మాంద్య ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు సూచీలపై పెను ప్రభావం చూపుతున్నాయి. దీంతో మార్కెట్లు కుప్పకూలాయి. 2300 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 700 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు గీతానంద్ గారు, బిజినెస్ అనలిస్ట్ మనకు సిద్ధంగా ఉన్నారు. గీతానంద్ గారు నమస్కారం అండి. సార్, చూస్తున్నాం ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అదేవిధంగా అమెరికా ఆర్థిక మాంద్య ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడ్డట్టుగా తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటంటారు? గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయినటువంటి మార్కెట్ ఇంకా అదే నెగటివిటీని కొనసాగిస్తూ ఉంది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా మార్కెట్ మరింత పతనంగా అవడం ఇన్వెస్టర్లకు కొంచెం అంటే మదుపర్లకు కొద్దిగా టెన్షన్ పెట్టేటువంటి అంశం చెప్పుకోవాలి. సో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు లెస్ దాన్ 1%, 1.5% గ్యాప్ డౌన్ అయింది. ఇప్పుడు 2.84% ఉంది. నిఫ్టీ కనుక చూసినట్లయితే కీలకమైనటువంటి మద్దతు 24,000 స్థాయి దగ్గర లభించవచ్చు. అదే స్థాయిని ఇప్పుడు పరీక్షిస్తూ ఉండే మార్కెట్ 24,000 స్థాయికి దిగువన వచ్చిన తర్వాత కొంతవరకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ రోజు మనకి 24,000 స్థాయిని నిలబెట్టుకోగలిగినట్లయితే తిరిగి ఏదైనా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 24,000 స్థాయిని కూడా ఈ రోజు కోల్పోయి క్లోజ్ అయినట్లయితే 23,718 దాకా కూడా వేగంగా పతనం అవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఏషియన్ మార్కెట్స్ అలాగే యూరోపియన్ మార్కెట్ ఓపెనింగ్ తర్వాత కూడా మార్కెట్ మీద ప్రభావం కనబడుతుంది. ఏషియన్ మార్కెట్స్ ఆల్రెడీ నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ లో కనుక ట్రేడ్ అయినట్లయితే మరింత పతనంగా అవడానికి అవకాశాలు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ గీతానంద్ గారు.